హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పవనిని. ఈరోజు మనం చేసే రెసిపీ వచ్చేసి పాలకూర చపాతీ ఎలా చేయాలో చూపించబోతున్నానండి. పిల్లలు అస్సలు పాలకూర తినరు కదా, ఇలా చపాతీ చేసి పెట్టండి, చాలా చక్కగా తినేస్తారు. ఫస్ట్ మన పాలకూరని తీసుకొని ఓన్లీ ఆకులను మాత్రమే చిన్న చిన్న ముక్కలు కట్ చేసి పెట్టుకొని మంచి వాష్ చేసుకొని ఆరబెట్టుకుంటే సరిపోతుందండి. ఒక చిన్న మిక్సీ జారి తీసుకొని 5 to 6 పచ్చిమిర్చిని, 5 to 6 వెల్లుల్లి రెబ్బల్ని, 1 ఇంచ్ అల్లం ముక్కల్ని చిన్న చిన్న కట్ చేసి యాడ్ చేసుకొని రుచికి తగిన సాల్ట్ని యాడ్ చేసుకొని మంచిగా గ్రైండ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇక్కడ ముందుగా వాష్ చేసి పెట్టుకున్న పాలకూరలోకి మనం 2 కప్స్ గోధుమ పిండిని యాడ్ చేసుకొని 2 టేబుల్ స్పూన్స్ శనగపిండిని యాడ్ చేసేసుకొని దీంట్లోకి నేనైతే కొంచెం వాముని యాడ్ చేస్తున్నానండి. వాముని యాడ్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. కొంచెం జీలకర్రని కూడా యాడ్ చేసేసుకొని మనం దీంట్లోకి కొంచెం సాల్ట్ని యాడ్ చేసేసుకోవాలి. అదేవిధంగా మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ని కూడా యాడ్ చేసుకొని కొంచెం పసుపుని, కొంచెం కొత్తిమీరని యాడ్ చేసుకొని పిండి మొత్తాన్ని మంచి కలుపుకున్న తర్వాతకి దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యిని కానీ ఆయిల్ని కానీ యాడ్ చేసుకొని మంచి కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ని యాడ్ చేసుకుంటూ సేమ్ చపాతీ పిండి ఏ విధంగా కలుపుకుంటాం ఆ విధంగా కలుపుకొని ఇక్కడ ఒక పేపర్కి మనం ఆయిల్ని అప్లై చేసుకొని ఇక్కడ నేను చూపిస్తున్నానుగా ఈ విధంగా చపాతీ లాగా రోల్ చేసేసుకుంటే సరిపోతుందండి. ఇక్కడ చపాతీ చేసే స్టిక్తో ఇలా రౌండ్గా చేసేసుకొని స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని దాని మించి మనం అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఆయిల్ వేసుకొని మంచి కాల్చుకున్నామంటే ఎంత టేస్ట్గా ఉంటుందంటే అంత టేస్ట్గా ఉంటుందండి. చాలా పలసగా వస్తాయండి, చాలా టేస్ట్గా కూడా ఉంటాయి. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారండి. దీనికి కాంబినేషన్గా అయితే నేనైతే రైతా చేశానండి, చాలా బాగుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో. ప్లీజ్